ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 39వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె శివశర్మ సారథ్యంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు, నాగయ్య హోటల్ సెంటర్, సంజీవ్ గాంధీ కాలనీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న హాజరయ్యారు. సంజీవ్ గాంధీ కాలనీ, శంకరమఠం వీధి, కేవీఆర్ బిల్డింగ్ రోడ్డు, అండమాని బ్రహ్మయ్య వీధి, కుమ్మరి వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. 2027 నాటికి రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రకారం కార్యక్రమం ఏదైతే 3,900 ఇళ్ళు ఉన్నాయో ఆ 3,900 ఇళ్ళు నిన్న ఉదయానికి పూర్తి చేశారు. ఇక్కడ డివిజన్ పార్టీ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి వాళ్ళ సారథ్యంలో. అందుకనే ఈ రోజు విజయ ఉత్సాహంతో ఉత్సాహ కార్యక్రమం పెట్టారు. ఎవరో ఇంటికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాగుంది అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిఎస్ఐ మీద వాళ్ళ చెంచాలతో ఏదైతే వాళ్ళ అవినీతి ఆ రోజు ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి మంత్రులు, అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి అది అలవాటు అయిపోయి డిఎస్సీలో కూడా అవినీతి జరిగిందని అంటున్నాడు. సిబిఐ విచారణ ముందు ఆయన మీద కోరుకోమని. సిబిఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నీకు దమ్ము ఉంటే ముందు దాని మీద ఎమ్మెల్యే తేల్చంటే ఇంతవరకు ఈ బెయిల్ మీద ఎవరు లేరు అని చెప్పాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సీ అనేది పారదర్శకంగా జరిగింది, చక్కగా జరిగినటువంటి కార్యక్రమం. దాన్ని ఏదో దాని మీద అల్లరి చేయాలనుకుంటే ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ముందుగా ఈ డివిజన్ పార్టీ అధ్యక్షుడు శివ గారికి, అలాగే సెక్రటరీ గారికి, నక్కా కృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా కొనసాగుతాయండి. ఆల్రెడీ 5 డివిజన్లు పూర్తి అయిపోయినాయి. రేపు ఒక 5 డివిజన్లు పూర్తి అయిపోతాయి. ఇప్పుడు స్టేట్ లో 5వ ర్యాంకులో ఉన్నాము. స్టేట్ లో జిల్లాలో అయితే ఫస్ట్ ర్యాంకులో ఉన్నాము. ఇది పశ్చిమ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచి పార్టీ. Like, subscribe and press the bell icon for new updates.